మారుమూల పాడుబడిన బంగ్లాలో పడి ఉన్న చిన్నారి పాపను కాపాడింది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ. ఆ వెంటనే ఆ చిన్నారికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న పోలీసు అధికారులకు అప్పగించి ఎట్టకేలకు ఆ చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేరేలా చేసింది. ఇక ఈ సంఘటనతో అందరి మనసును గెలుచుకుంది ఖుష్బూ పటానీ. మరి ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఖుష్బూ పటానీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి హీరోయిన్ దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ ఫిట్నెస్ ట్రైనర్గా చేస్తోంది. ప్రస్తుతం యూపీలోని బరేలీలో ఉంటోంది. ఎప్పట్లాగే ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్తుండగా తను ఉండే ఇంటికి దగ్గరలో ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లా నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే ఆ బంగ్లాలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అందులోకి వెళ్లడానికి ఎలాంటి మార్గం కనిపించకపోవడంతో ఆమె కాస్త రిస్క్ తీసుకుని అక్కడే ఉన్న పెద్ద గోడ ఎక్కి బంగ్లా లోపలికి దూకింది. అలా అనాథగా దిక్కు లేకుండా ఏడుస్తూ పడున్న ఆ చిన్నారిని చూసి ఖుష్బూ చెలించిపోయింది. వెంటనే ఆ చిన్నారి డ్రెస్ పై ఉన్న దుమ్ము దులిపి ప్రేమగా దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళింది. ఆకలిగా ఉన్న ఆ చిన్నారికి పాలు తాపించింది. ఇక ఆ చిన్నారి పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులపై విరుచుకుపడింది. పాప ఫోటో చూసి ఎవరైనా గుర్తుపడితే చెప్పాల్సిందిగా చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్నారి సంఘటన గురించి తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ బరేలీ పోలీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను జోడిస్తూ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొంది. దగ్గరలో ఉన్న బరేలీ పోలీసులకు ఆ చిన్నారిని అప్పగించి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కోరింది. ఇక చిన్నారి సేఫ్ జోన్లోనే ఉందంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేసింది ఖుష్బూ. ఆ చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినందుకు బరేలీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రాధను చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరో పోస్ట్ పెట్టింది ఖుష్బూ. ఆ చిన్నారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది. చిన్నారి ఫ్యూచర్ గొప్పగా ఉంటుందని ఇదొక కిడ్నాప్ కేసుగా ఆమె పేర్కొన్నారు. చిన్నారి విషయంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ఆ చిన్నారి కిడ్నాప్కు కారణమెవరో తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారని, త్వరలో వాళ్ళెవరో తెలుస్తుందని చెప్పుకొచ్చింది ఖుష్బూ.